బ్రిడ్జ్ ఇంకో బ్రిడ్జ్ ఇంకా స్టార్ట్ కాలేదు. లా కాలేజ్ బ్రిడ్జ్ చాలా పురాతనమైన బ్రిడ్జ్. ఇదివరకైతే జస్ట్ గోడ పగులుకొట్టి పనులు మొదలుపెట్టినట్టు అక్కడ షామీర బ్రిడ్జ్ దగ్గర జరుగుతుంది. నుంచి పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆయన అందుబాటులో లేనందువలన అతని కొడుకు ఇక్కడ ఉన్నారు, ప్రతీష్ రెడ్డి. ప్రజలు ఇంతవరకు సహకరించి ఇప్పుడు పనులు మొదలయ్యాయంటే తొందరగా చేయాలా మనం అందరం కోరుకుంటున్నాము. ఈ పనులు ఎంత తొందరగా జరిగితే అంత మంచిది అని నేను కోరుకుంటున్నాను. మిగతా విషయాలు ఇప్పుడు ఏ పార్టీని చూడకుండా ప్రతి పార్టీకి అఖిలపక్ష పార్టీలతో కానీ గారికి అర్జించేటప్పుడు కూడా వచ్చి ఈ పోరాటానికి చాలా తోడ్పాటుగా ఉన్నారు. సార్ 2 మాటలు మాట్లాడారు. చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మనవి చేస్తున్నాము. ఇది ఈ అస్తవ్యస్తలు తొందరగా ముగించాలని, ప్రజలు మంచి జీవనం ఇక్కడ పొందాలని మా ఆకాంక్ష. ఇక్కడ షామీరియా బ్రిడ్జ్ పనులు మొదలైనాయంటే ఇదేదో వైసీపీ బడ్జెట్ శాంక్షన్ చేసింది, జియో పాస్ చేసి వాళ్ళు శాంక్షన్ చేసిన బడ్జెట్లో ఇల్లు చేస్తున్నారని వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. ఇక్కడ చూసే టీడీపీ వాళ్ళు మేము బ్రిడ్జ్ కడుతున్నాము, బ్రిడ్జ్ అంటే టీడీపీ అంటే బ్రిడ్జ్లే అని వీళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. ఒక నిమిషం ఆలోచిస్తే కడపలో ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయండి? కనీసం అంటే 6-7 ఫ్లైఓవర్స్ ఉన్నాయి. దీన్ని వేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ వేసింది, ఎప్పుడూ డబ్బా కొట్టుకోలే. ఇది ఒక మూలమైన ఒక చిన్న పనే కాంగ్రెస్ పార్టీకి. ఇదే కాదు, కడపలో ఏ ప్రగతి ఎత్తుకున్నా రిమ్స్ హాస్పిటల్ నుంచి, యోగ్యమైన యూనివర్సిటీ నుంచి, ఎయిర్పోర్ట్ నుంచి ఈ బ్రిడ్జ్లు అయితే ఎప్పుడు మనం రాజకీయంగా వాడుకోలే. ఈ 2 పార్టీలు వాడుకుంటున్నాయి. అదే కాంగ్రెస్ కానీ ఉండింటే ఇది ఒక చిన్న పనే, ఇది మీడియాలో కూడా రాకముందే అయిపోయింది. ఇప్పుడు ఈ విజయం ఏదైతే ఉందో ఇది టీడీపీ విజయం కాదు, ఇది వైసీపీ విజయం కాదు. ప్రజల తరపున, ప్రజల పక్షాన కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఈ విజయానికి మూలం. దీనికోసం హమీదన్న చాలా పోరాటాలు చేసినారు 3 సంవత్సరాల నుంచి. దినకర్ రెడ్డి కూడా అక్కడ లా కాలేజ్ బ్రిడ్జ్ దగ్గర పోరాటాలు చేసినారు. మా జ్యోతమ్మ డిస్ట్రిక్ట్ జిల్లా ప్రెసిడెంట్ ఇక్కడ వచ్చి ధర్నా చేసినారు. ఆ ధర్నా రోజే హడావిడిగా టీడీపీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి కొలతలు వేసినారు. అదేంది? ప్రజల పక్షం మేము ఉండాము కాబట్టి, ప్రజల తరపున పోరాడుతున్నాం కాబట్టి వాళ్ళలో అల్లజడి వచ్చింది, ఈ పని మొదలుపెట్టినారు. ఇది కాంగ్రెస్ విజయం, ప్రజల విజయం. అంతేకాదు అదే రోజు జిల్లా కలెక్టర్ గారికి జ్యోతమ్మ గారు అర్జీ ఇచ్చినారు, ఇది వెంబడి చేయాలా, చాలామంది కుటుంబాలకు ఇది చాలా ఇబ్బందిగా ఉంది, రాకపోకలు కానీ. ఇక్కడ శ్మశానం ఉంది, ఇటువైపు చనిపోయిన వాళ్ళు ఇటువైపు రావాలంటే అంతా చుట్టుకొని రావాలా ట్రాఫిక్లో మొత్తము. వాళ్ళకి ఏం సహాయం అందుతుంది? అంతేకాకుండా అంబులెన్స్ కానీ ప్రతిదీ ప్రాబ్లం ఉంది. పిల్లలకు చదువుకు వెళ్ళాలంటే ఇక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఇక్కడ. ఇవన్నీ కలెక్టర్ గారికి బాగా వివరించి ఆ రోజు పోరాటం చేసినారు. అంతేకాదు విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, షర్మిలమ్మ గారు వార్నింగ్ ఇచ్చినారు, ఒకవేళ ఈ బ్రిడ్జి వెంబడే మొదలుపెట్టకపోతే ఈ 2 బ్రిడ్జిలు షర్మిలమ్మ గారే స్వతహాగా వచ్చి ఇక్కడ నిరసన తెలిపేదానికి తయారై ఉన్నారు. ఇవన్నీ పోరాటాల వల్ల, ఈ కాంగ్రెస్ చేసే పోరాటాల వల్ల ఈరోజు ఇక్కడ ఈ ప్రభుత్వము విధిలేని పరిస్థితులు ఈ పని మొదలుపెట్టింది. ఒకే విషయం చెప్తున్నాను నేను ఇంకోసారి, కడపలో బుగ్గొంక బ్రిడ్జిలు అంటే
కాంగ్రెస్ అంటే బుగ్గంగా బ్రిడ్జిలు ఎవరు వేసినారంటే పిల్లోని అడిగినా చెప్తారు, ఇన్ని బ్రిడ్జిలు వేసింది కాంగ్రెస్, వేరే ప్రభుత్వం ఏం వేయలేదు. ఎప్పుడైనా బ్రిడ్జిలు అంటే గుర్తుపెట్టుకోండి, జనాలకు అందరికీ చెప్తున్నా నేను, కాంగ్రెస్ ఇది, కాంగ్రెస్ విజయము, ప్రజల విజయము, హమీదన్న విజయం, దినకర్ గారి విజయం ఇది. కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన, ప్రజల కోసం ఎల్లప్పుడూ తోడ్పాటుకు ఉంటుందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఈ బ్రిడ్జిలు ప్రారంభానికి 3 ఏళ్ళు పట్టింది. గత 3 ఏళ్లుగా ప్రజలు పడరాని పాటలు పడ్డారు. అందులో ఈ బుగ్గవంక సాధనాల కమిటీ అని ఒక కమిటీ వేసి, ఆ కమిటీకి నాకు కన్వీనర్గా చేసి, నేను పడరాని పాటలు పడి నా పైన సుమారుగా 5 కేసులు 2 నోటీసులు అన్నీ అందుకున్న తర్వాత కూడా ఈ బ్రిడ్జిల సాధన కోసం ప్రజలు నువ్వు ఎలాంటి పనులు చేసినా మేము ఉంటాం. మొత్తం అఖిలపక్షం, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి పార్టీ వాళ్ళు ఒక అఖిలపక్షంగా తయారై నాకు కన్వీనర్గా చేయించి ఈ పనులు పోరాడినాం. ఈ పోరాటం ఫలితమే ఈరోజు ఈ బ్రిడ్జిల శంకుస్థాపనలు. ఏ పార్టీ వాళ్ళు కూడా ఏ పార్టీ అభివృద్ధి చేసినా కూడా ఆ పార్టీకి మనుషులు గుర్తుపెట్టుకుంటారే కానీ ఆ పార్టీ చేయలేదు, ఈ పార్టీ చేయలేదు, వీళ్ళు చేసినాం వాళ్ళు చేసినాం అని చెప్పుకోవడం వేస్ట్. ఇది అంతా ప్రజల విజయం. ఇది ప్రజలు పోరాడినారు, 3 ఏళ్ళు కష్టపడినారు. అందుకోసం ఈ బ్రిడ్జిలు శంకుస్థాపనలు జరిగినాయి. ఎట్లయితే శంకుస్థాపనలు జరిగినాయో అదేవిధంగా తొందరగా ఈ వర్షాకాలం పూర్తి అయ్యే వరకు ఈ బ్రిడ్జిలు నిర్మించాలని నేను ప్రతి ఒక్కరికి ఇప్పుడు పనులు జరుపుతున్న కాంట్రాక్టర్స్ కానీ, అధికారులు కానీ, అధికార పార్టీ కానీ నేను కోరుచున్నాను. ఓకేనా. అందరికీ నమస్కారం అన్న. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్రిడ్జ్లు వేయడం అనేది ఇప్పుడుది కథ కాదు, ఎప్పటి నుంచో ఇక్కడ మన కాంగ్రెస్ అన్న ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు, వాటికి సాధించాలి, ఏదో ఒకటి చేసి బ్రిడ్జ్ వేపియాలని. దానికి మాత్రం చాలా ధన్యవాదాలు అన్న. కానీ ఇంకో రెండవది ఏంటంటే మా నాన్నగారు 43 డివిజన్ ఇన్ఛార్జ్గా ఇక్కడ తీసుకొని ప్రతి ఒక్కరితో కె దినకర్ గారు అతని ప్రతి ఒక్కరు వాళ్ళకి తోడ్పడి ప్రతి ఒక్కరు అతనికి మా నాన్నకి సాయం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్రిడ్జ్ పడకపోవడం వల్ల ప్రతి ఒక్కరికి తిరుక్కొని మొత్తం వెళ్ళాల్సి పరిస్థితి వస్తుంది. ఎక్కడికైనా కాలేజ్ వెళ్ళాలన్నా, ఆడపిల్లలు వెళ్ళాలన్నా, అదేదో బ్రిడ్జ్ కానీ వేస్తే 10 మందికి హెల్ప్ చేసినట్టు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఇంకా తోడ్పడుతుంది. కానీ ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోకుండా మన కాంగ్రెస్ వాళ్ళే ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చినారంటే దానికి మాత్రం చాలా ధన్యవాదాలు అన్న. సో ఇప్పుడు కన్నా వీటిని ఇంకా సీరియస్గానే తీసుకొని ప్రతి ఒక్కరు బ్రిడ్జ్ వేస్తే అదే మాకు మీరు చేసే పెద్ద హెల్ప్ అన్న. ఇక్కడికి వచ్చిన మా సార్ గోస్పీట్ సార్కి, అన్న హమీద్ అన్నకి, జరూర్ అన్నకి, ఇంకా సిరాజ్ అన్నకి, ఇంకా తదితరులు రంతుల్ అన్నకి అందరికీ చాలా ధన్యవాదాలు. మాకు వచ్చి ఇంత హెల్ప్ చేస్తున్నందుకు ధన్యవాదాలు.